ఫోన్ పే ఉందా? ఫోన్ పే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం తెలుసా? అంతర్జాతీయ పతంగుల మరియు స్వీట్ ఫెస్టివల్ 2025. సో ఈ కొత్త సంవత్సరం మనం ఏంటంటే ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది 13 నుంచి 15 వరకు. ఓకే, ఆ టైమింగ్స్ మార్నింగ్ 10:30 టు రాత్రి 10 దాకా ఉన్నదట. సో మీరు ఒకవేళ మీ ఊరికి పోలేకపోతే ఇక్కడికి రండి, ఆ కైట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అని చూడండి. గైస్, మనం ఇప్పుడు ప్యారడైజ్ గ్రౌండ్లో పార్కింగ్లో ఉన్నాము. ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ మొత్తం ఫ్రీయే, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి, ఓకేనా? హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని ఎప్పటికీ కోరుకునేవాడు తెలంగాణ హరీష్ వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు ప్యారడైజ్ గ్రౌండ్లో ఉన్నాము. ఇది ఎక్కడంటే హైదరాబాద్లో. ప్రతి సంవత్సరం సంక్రాంతి అప్పుడు కైట్ ఫెస్టివల్ చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ నేషనల్, ఇంటర్నేషనల్ వాళ్ళు ఇక్కడికి వస్తారు. పతంగులు మంచిగా ఎగరేయాలి, మంచి సెలబ్రేషన్ చేసుకోవాలని. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. అవి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఎండ్ దాకా చూడండి వీడియో. ఏంటిదంటే ఫస్ట్ దీనిలో మనం ఎంటర్ అయినాక మొత్తం ఫ్రీ ఎంట్రీయే, డబ్బులు ఏం లేదు. ఎంటర్ అయినాక మనం మాస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. డస్ట్ మాత్రం చాలా ఉంటుంది కాబట్టి, సో కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన సేఫ్టీ మనకు ఉండాలి. స్పెట్స్, కంటలు దుబ్బడకుండా, అది మొత్తం కిందంతా మట్టి చూడండి, మంచిగా రోడ్లా లేదు. సో జాగ్రత్త పాటించండి. అక్కడ బస్సు ఉంది కదా, అది కంప్లీట్ టాయిలెట్స్ జెంట్స్ లేడీస్కి ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మొత్తం పుల్లు అష్టదిగ్బంధాల్లాగా మొత్తం అంటే చేసిర్రు. అన్నీ A to Z ఉన్నాయి, ఎటు పోకుండా బయట పోకుండా అన్నీ దాంట్లోనే. ఫుడ్డు ప్లస్ టాయిలెట్స్, ఇంకా ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఉన్నది, చాలా ఉన్నాయి అక్కడ. ఫుడ్ అయితే రకరకాల ఫుడ్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, మంచి తినచ్చు. ఇక నేనైతే ఫస్ట్ టైం మంచిగా నేను సెల్ఫీ రికార్డింగ్ చేసుకుంటా అన్నీ చూపిస్తున్నా. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంది అంతా. ఇంకోటి ఏంటంటే రకరకాల స్టేట్స్ వాళ్ళు వచ్చి దీనిలో అది పాల్గొంటారు. ఎవరైనా రావచ్చు, ఓకే, మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే లోపలికి గ్రౌండ్ ఉంది లోపల, అక్కడ ఎంట్రీ లేదు. ఓన్లీ ఫారెనర్స్ వాళ్ళకే, విఐపి వాళ్ళకే. బల్లాంటికి అదే నార్మల్ పీపుల్ వాళ్ళకి బయట నుంచే మనం పతంగులు ఎగరేయాలి. కానీ చూడండి, చాలా
గైస్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఉన్నది. తాగేవాళ్ళు తాగొచ్చు. మంచిగా గ్లాస్ శుభ్రం కడిగి తాగండి. లేదంటే మీరు వాటర్ బాటిల్ ఉంచుకోండి. అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని మీకు చెప్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ టాయిలెట్స్ బస్ ఉన్నది. మీరు అది వాడుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇంకో విషయం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పతంగ వీళ్ళు ఎగరేస్తా అంటే తాడు అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆ దారం. చేతి కానీ ఏలు కానీ మెడ కానీ తాకిందంటే కట్టే అవకాశం ఎక్కువ. సో అది చూసుకొని వెళ్ళండి. ఓకే. మీకు ఇంకో విషయం చెప్పాలంటే చాలామంది సంక్రాంతి కాబట్టి అందరూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. కానీ ఇది ఒక ఫెస్టివల్ ఇక్కడ జాతర వాళ్ళు మిస్ అవుతారు. కానీ ఈసారి ప్లాన్ చేయండి నెక్స్ట్ ఇయర్. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక జాతర జస్ట్ ఓన్లీ 3 days 13, 14, 15 5 days పెడితే బాగుండేది. అందరికీ తెలిసేది. కాస్త ఎంజాయ్ చేసేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ. అదొక్కటి కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది నా అభిప్రాయం. చిన్నపిల్లలతో వస్తే కొంచెం చేతులు గట్టి పట్టుకొని ఎత్తుకోండి. లేకుంటే కష్టం తప్పే అవకాశాలు ఎక్కువ ఉండేది. నేను చూసాను చాలా వరకు అక్కడ. మాస్క్ పెట్టండి. మీది వ్యాలెట్స్, గోల్డ్, హ్యాండ్ బ్యాగ్ జాగ్రత్త. పోయిందంటే కష్టం. మనం ఏం చేయలేము. అంతమందిలో మనం ఎవరిని ఏమీ అనలేము. సో ప్లీజ్ టేక్ కేర్ ఫ్రెండ్స్. ఓకేనా. క్యాప్ పెట్టుకోండి. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఆ పతంగులు చూస్తుంటే నా 2 కళ్ళు అసలు చాలట్లేదు. ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. అయినా ఇక అక్కడ ఉన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్పాను. సో మీరు మైండ్లో పెట్టుకోండి. అక్కడ ఆడుకునేవి చాలా ఉంటాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదొకటి చూసుకోండి. ఓకేనా. కానీ చాలామంది కపుల్స్ వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంకా ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు. చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారు. వెరైటీ పతంగులు చాలా ఫన్నీగా ఉంది మొత్తం. ఎట్లా అంటే సూపర్ మ్యాన్, కింగ్ కాంగ్, ఉంటాయి హాంకాంగ్ అట్లాంటి బొమ్మలు. ఇంకా మెట్రో చూసిన పెద్ద పొడుగుంది అది మొత్తం మెట్రో అది. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. లోపలికి పంపిస్తే బాగుండేది. నేను చాలా ట్రై చేశాను బట్ నాకు పాసిబుల్ కాలేదు. సో మళ్ళా అంటే యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. ఎవరి పని వాళ్ళది. వచ్చామా, చూసామా, అక్కడ ఏమైనా తిన్నామా, రికార్డ్ చేసుకున్నామా, మనం ఛానల్లో పెట్టుకున్నామా, అందరికీ యూస్ఫుల్ ఉండాలి కాబట్టి మనం చాలా డీటెయిల్గా చెప్తున్నాం. ప్రతి ఒక్కటి నా వీడియోస్ మొత్తం ఫుల్గా చూడండి. అప్ టు ఎండ్ దాకా చూడండి. స్కిప్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు ప్లీజ్. షేర్ కూడా చేయాలి వీడియోస్ అన్నీ. నాకు సపోర్టింగ్ ఉంటుంది, మీకు యూస్ఫుల్ ఉంటుంది, అందరికీ ఉంటుంది యూస్ఫుల్. ఓకే. ఇంకో విషయం ఏంటంటే కొంచెం షూ వేసుకోండి గైస్. ఎందుకంటే మొత్తం మట్టి అంత ఉంది. కొంచెం చెప్పులు వేసుకుని మొత్తం అంత డస్ట్ ఎక్కువ ఉంటుంది. సాధ్యత వరకు ఎర్లీగా వెళ్ళండి. ఎందుకంటే చలికాలం కాబట్టి ఆ చలికి మనకి తుమ్ములు, దగ్గులు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఇవన్నీ కాస్త మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. చేతులు గట్టి పట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మిస్ అయితే చాలా చాలా కష్టము. అంటే పోలీస్ ఇబ్బంది ఉంది కానీ ఇక చెప్పలేం కదండి. ఇది మొత్తం ఫ్రీ ఎంట్రీ. ఈ చూడండి ఎంత బాగుంది. అసలు నాకైతే చూసిన కొద్దే చూడబోతుంది. అక్కడే ఉండపిస్తుంది. లోపలికి పంపిస్తే బాగుండేది. ఏం చేస్తాం, ఏం చేయలేం. మనం కామన్ పీపుల్ కాబట్టి మనం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏమన్నా పెద్ద ఛానల్స్కి, టీవీ ఛానల్స్ వాళ్ళకే లోపల వాళ్ళు పోవచ్చు. మళ్ళీ అది కూడా వాళ్ళు ఇంకా పర్మిషన్ తీసుకోవాలి. అట్లా ఇవన్నీ ఉంటాయి కథలు. అంతా ఉట్టుకొచ్చడు కాదు. ఇక అందరు నన్ను వింత కూతారు. వామ్మో యూట్యూబర్ కావచ్చు, ఏం మాట్లాడతాడో ఏందో, ఏం చెప్తాడో ఏందో. వాళ్ళు మాట్లాడాలన్నా నాతోని కలవరం వాళ్ళు కొంచెం ఆలా చేస్తున్నారు, చూస్తున్నారు, ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. నేను ఇక అక్కడ మాట్లాడితే బాగుంటుందని ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్తో నేను మాట్లాడుతున్నా. ఎలక్ట్రికల్ బస్ ఏదేదో చాలా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తెల్ల గొడవలు ఉన్నాయి కదా, ఇట్లా వైట్ టెంట్స్, అవన్నీ ఏంటంటే ఆ చిన్న చిన్న టెంట్స్ అని మొత్తం సమ్
ఎంక్వైరీ హెల్ప్ లైన్ అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇటుపక్క రైట్ సైడ్ ఉంది పెద్ద టెంట్, అది స్టేజ్ అనమాట. మొత్తం డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్, చిన్నపిల్ల అదే డ్యాన్స్ చేసుకోవడానికి అదొక స్టేజ్ అనమాట. ఇంకా సాంగ్స్ అదే సింగర్స్ ఉంటారు, ఇంకా పాడేవాళ్ళు ఉంటారు, పాడొచ్చు. ఫుల్ ఫ్రీడమ్ అనమాట. బాగుంది, నైస్. ఇలాంటివి వస్తే ఖచ్చితంగా విజిట్ అవ్వాలి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ. పేపర్లు వస్తా అంటే పేపర్ చదవాలి, అన్నీ మనకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. చూడండి, పోలీసు వాళ్ళు ఉన్నారు అంతా మనకి రెడీగా హెల్ప్ చేయడానికి. ఎన్ని పతంగులు చూడండి, ఎంత జనం, కొన్ని వేల లక్షల మంది వచ్చారు. కానీ ఎండ మాత్రం విపరీతం ఉంది. ఎవరు క్యాప్ పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే బాగుంటుంది. ఆరోగ్యం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కదండి, ఆరోగ్యం తర్వాత ఏదైనా నా దృష్టిలో. సో కొంచెం చూసుకుని అడగండి గైస్. నాకైతే చాలాసార్లు చేతికి కాళ్ళకి అది పతంగి దారం నాకు చిక్కుంటా ఉంటుంది, చిక్కుండే చాలాసార్లు. అది తీయడానికి చాలా కష్టం అయిపోయింది. అది ఎక్కడ ఏ డైరెక్షన్ వస్తుందో తెలియదు మనకి. అన్నీ చూడండి ఎన్ని పతంగులు. సో నేను చెప్పిన పాయింట్ మీరు పాటించండి, అర్థం చేసుకోండి, చూడండి. ఇది ఒక అవేర్నెస్గా ఉండిపోతుంది. ఎక్కడికైనా ఇట్లాంటి జాతర ఫెస్టివల్స్ పోయినప్పుడు మనం ప్రికాషన్స్ అనేవి మనం పాటించాలి ఖచ్చితంగా. ఓకేనా? ఇంకేమున్నదంటే ఇక టీవీ ఛానల్స్ ఇక చాలా వచ్చాయి. TV9, TV5, ABN ఇలాంటి టీవీ ఛానల్స్కి అయితే వాళ్ళకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది లోపలికి. యూట్యూబర్స్కి అయితే కష్టమే. చూడండి పతంగులు, ఎంత జనం. కానీ ఎండ కొడుతుంది కాబట్టి పెద్ద టెంట్ వేస్తే బాగుండేది. కొంచెం మరి ఎండలో కూర్చోబెట్టి ఏం చేస్తాం. మన కంట్రీలో ఈ కైట్ ఫెస్టివల్ చాలా ఫేమస్ కాబట్టి వేరే కంట్రీ వాళ్ళు ఫారినర్స్ కూడా చూడండి వచ్చారు. పాపని ఎత్తుకున్నాడు, వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు. ఇది చూద్దామని వచ్చారు. చూడండి ఎంత ఫేమస్. అట్టుంటుంది మరి మన కైట్ ఫెస్టివల్ అంటే. నేను సెల్ఫ్ రికార్డ్ చేసుకుంటా అంటే నన్ను ఎవరు గుర్తుపడతలేరు. 13,000 సబ్స్క్రైబర్స్ కాబట్టి ఇంకా సెలబ్రిటీ కాలేదు, ఇంకా టైం పడుతుంది. ఆ రోజు వస్తుంది, చూద్దాం. Check the mic and make sure it sound right, boys. మనకి 2 days మనకు ఉంది. ఇంకా 16 వరకు లాస్ట్ అనమాట. మనకి అందుబాటులో ఉచిత వైద్య శిబిరం ఉంది ఇక్కడ. ఇంకా మనకి ఇక్కడ అంబులెన్స్ కూడా ఉన్నాయి అందుబాటులో, ఎమర్జెన్సీ పర్పస్. ఫైర్ స్టేషన్ కూడా ఉన్నది. ఇలాంటివి ఉంటా ఉంటాయి. ఎందుకంటే కైట్ ఫెస్టివల్ అంటే చాలా పెద్ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం, మనం హ్యాపీగా రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా జంపింగ్స్ కూడా ఉన్నాయి. అది ఫ్రీ అనుకునేరు, ఫ్రీ కాదు, దానికి అమౌంట్ పే చేయాలి. ఓకే. అండ్ తర్వాత కొందరికి అయితే పతంగులు అయితే బాగా పైకి ఎగురుతున్నాయి. ఏంటంటే ఇక్కడ పతంగి ఎగరేసేటప్పుడు ఏంటంటే మనం చూసుకోవాలి. ఎందుకంటే కాళ్ళకి చేతులకి ఇట్లా కట్టుకుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే అది చాలా షార్ప్ ఉంటుంది, చాలా కాస్ట్ కూడా అదే వాడతారు. అది చూసుకోండి, మెడకి కానీ అట్లా తెలకుండా చూసుకోండి. ఓకే, ఆడ కనిపిస్తున్న కార్లు, బైక్స్ అవన్నీ మొత్తం ఫ్రీ పార్కింగ్ అనమాట. నాకు అమౌంట్ ఏం లేదు, నేను ఎంక్వైరీ చేశాను. రకరకాల స్టేట్స్ వాళ్ళు, కంట్రీస్ వాళ్ళు అందరు వచ్చేసారు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఈ సంవత్సరం మీరు లేకపోతే ఖచ్చితంగా రండి, బయట చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఖచ్చితంగా రండి, ఒకవేళ ఈ సంవత్సరం మీరు లేకపోతే. ఓకే, చాలా ఎంజాయ్ చేస్తారు. గ్యాస్ వీళ్ళు చూస్తానండి, నాకు చిన్నప్పుడు ఇలాగనే ఎగరేయాలి అవన్నీ బాగా వస్తున్నాయి నా చిన్నతనంలో. ఇప్పుడు అదృష్టం లేదు, మరి ఇప్పుడు ఒక యూట్యూబర్ కాబట్టి మనం రికార్డ్ చేయాలి తప్పదు. దట్ ఈస్ అవర్ జాబ్. జస్ట్ చూడడానికి మనం ఎంజాయ్ చేయాలి. ఓకే, ఎంత పడతాయి పతంగి? పతంగి 30 రూపాయలు. 30 స్పైడర్ మ్యాన్. ఇది 100. ఓకే, ఇది 150. ఓహో, అది మాంజా అయితే దారంతో 50 రూపాయలు. 50 రూపాయలతోనా? ఓకే ఓకే. దారం ఎంత? సో గైస్ అది ఉంచట రేట్లు అవి. సో బయటకి మనకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉన్నది ప్రైజెస్. సో కంపేర్ చేసి తీసుకోండి. మంచిది, మంచి కైటరే మీరు తీసుకోండి, ఎగరేయండి. అంబ్రెల్లా మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎండ మాత్రం రేజ్లో కొడుతుంది గంటలకి. ఇక వీడియోస్ తీయాలి తప్పదు మనకి. సో మీరు చూడండి. ఓకే, రకరకాల డిజైన్స్ తో మనకి పతంగి కనిపిస్తున్నాయి. అరే బాబు, ఎంతరా ఇది? హైట్ ఎంత బాబు, ఎంత? టైగర్ ఎంత? టైగర్ 50 రూపీసా? ఓకే. సో గాయస్ మనం ఇప్పుడు రెడ్ బుల్స్ కాడ ఉన్నాము. ఇది ఒక్కటి 100 రూపాయలు, ఎన్ని ఫ్లేవర్. సో దీనికి ఫ్యాన్ సపరేట్ ఉంటారు, నచ్చితే తీసుకోండి. ఓకేనా, చిల్ చిల్. బాబు ఎంత ఇది? గోలీ సోడాస్ కూడా ఇవ్వదు, తీసుకోవచ్చు. ఫోన్పే, గూగుల్ పే అవైలబుల్. ఇంకా స్ప్రింగ్ రోల్స్, పొటాటోస్ కూడా ఉన్నాయి, మంచిగా తినొచ్చు. ఇక్కడ బుక్స్ ఉన్నాయి, డివోషనల్ బుక్స్ అవసరం తీసుకోవచ్చు. చాయ్ కప్స్, చాయ్, మిల్క్ షేక్స్, మోజిటో, లస్సీ, ఎవ్రీథింగ్ అవైలబుల్. నో వరీస్. బొమ్మలు వచ్చే ఉంటుంది, బట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం ఈ టైం ప్రైస్ కాదు, కానీ మనకి సాయంత్రం అయితే బాగుంటుంది.
మెయిన్ కిడ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీంట్లో మనకి స్వీట్స్ అన్నీ ఉంటాయి అట, స్నాక్స్ ఎవ్రీథింగ్. సో మనం దీంట్లో అన్ని చూద్దాం. మొత్తం ఫ్రీ ఎంట్రీ కాబట్టి ప్రాబ్లం లేదు. అందువల్ల మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. అంతా వేసుకోవచ్చు, ఏం కావాలంటే అది మనం తినచ్చు, తాగచ్చు మన రాజ్యం. అన్ని రకరకాల ఐటమ్స్ అంటే ఫ్రీ కాదు, అన్నిటికీ లైక్ యూనో అమౌంట్ పే చేయాలి. 200 ఎబో మనకి అరౌండ్ యూనో ఐటమ్స్ ఉంటుంది. ఒకటి చూద్దాం. స్వీట్స్ వాకి ఐస్ క్రీమ్స్ కూర్చోడానికి కూడా మంచి మంచి టేబుల్స్, చైర్ అందుబాటులో ఉంది కాబట్టి అయితే ఈ విధంగా ఉంటుంది గాయస్. అసలు ఒక్కసారైనా కూడా మనము ఎంటర్ అవ్వాలి ఇలాంటి ఫెస్టివల్స్. చూద్దాం ఒరిస్సా స్పెషల్ ఆలు. ఓకే, సో హాట్స్, స్వీట్స్, పానీపూరి, జ్యూసులు ఒకటే చాలా ఉంటుంది. మనం ఒక్కటైనా మనం తాగాల్సిందే. అది లెక్కేది కేరళ స్పెషల్. ఈ ఎటాలో మంచి మనకు కావాల్సిన ఇవే మెయిన్లీ లస్సీ అట్లాంటి పానీపూరి కూడా ఉంది మనకి. చూడండి, ఫ్రీ డ్రింకింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ మనకి ఫ్రీ టైప్ ఉంటాయి. ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అవుతుంది. వాటర్ వాటర్ ప్లస్ వాటర్ అవుతున్నాం. అప్పటి నేను వాటర్ తాగలేదు, ఎండలో తిరిగి చాలు. థ్యాంక్ యూ. ఇది మంచి వాటర్ తాగినాక మనకి ఏది తాగుద్ది కాదు. ఒక పట్టు పట్టాలి అదా వేస్టేజ్. నెక్స్ట్ రెండు ఇవన్నీ తినడానికి మనకి కడుపు సరిపోదు. మనకి ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు చూడాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలి. మనకి 10:30 దాకా ఉంటుంది మనకి నైట్. సో జస్ట్ హ్యావ్ టు విజిట్ దిస్ పకోడా అండ్ ఖర్చలు స్టెప్ బై స్టెప్ కాదు. అండ్ నువ్వులది అసలు పురుగులు అన్ని రకరకాలు ఉంటాయి. మనకైతే మన ఏం తెలియదు కాబట్టి దుమ్ముయాలి. మనం అన్ని ప్లాన్ ప్రకారం వస్తాం కాబట్టి అన్ని కవర్ చేయాలి. అన్ని చేయాలి. ఎవరు లేదు వాయిస్ ఫ్లాట్ వస్తుంది. బట్
సరే లేకపోతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తారు. నో వరీస్, స్టే కనెక్టెడ్. సండే అయితే అది మనకి 15కి 16 వరకు మనకి లాస్ట్ ఉన్నది. సూపర్. మనము అలా రావాలి, అలా చేస్తే అయిపోతుంది. ఏం అర్థం కావాలి, అన్ని బాగానే ఉంది. మ్యాంగో జెల్లీ ఉంటుంది. ఎంత మేడం ఇది? ఎంత ఇది? 150యా? తాటి బెల్లం ఉందా మామూలుగా? ఓకే. బాగా ఏంటి అది ఏంటది? ఫ్లేవర్ కచ్చా మెట్. ఎంత పడ ఇది? ఇది తాటి బెల్లం కా? అదే ఎంత పడుతుంది? 130. ఇది ఇది బాక్స్ 150 సార్. ఇదంతా 50 రూపీస్. 130 కి ఇది ఏమంటారు? దీన్ని గ్రీన్ మ్యాంగో. ఇది గ్రీన్ మ్యాంగో జెల్లా? ఓకే ఓకే. చేంజ్ లేదా? మేడం ఇది మేడం ఇది 50 రూపీస్. ఏంటిది? ఇమిలి అంటే చింతపండు. సీడ్ ఉంటుందా? సీడ్ ఉంటుందా? సీడ్ ఉంటుందా? స్వీట్ టేస్ట్ ఉంది. కొంచెం టేస్ట్ ఏమన్నా సర్వ స్టవ్ ఉన్నదా? 4 రూపీల పే నాట్ బ్యాడ్. మేడం ఇది మేడం ఇది ఇది ఇదేంటిది? ఓన్లీ 1 తీసుకున్నారా? ఏంటి మేడం ఇది? అది మిక్స్డ్ ఫ్రూట్ సార్. మిక్స్డ్ ఫ్రూట్. ఇది టేస్ట్ ఉంది ఏమన్నా? ఇది ఒకటి 150 ఎవరు తీసుకుంటున్నాను టేస్ట్ చూద్దాం. అండ్ ఇది ఏంది మేడం? బ్లాక్ ఉంది. అన్నీ వేరే వేరే వీడియో అప్పేస్తున్నా, చూద్దాం అసలు. మనం తీసుకున్నవి 4 తీసుకున్నాం. సో 50 టోటల్ 200 అన్నమాట. గైస్ వాయిస్ క్లారిటీ రాకపోతే చూసుకోండి. ఓకే, నేను మళ్ళీ డాక్టర్ వాయిస్ ఓవర్ నేను పెడతాను. ఆల్మోస్ట్ పానీపూరి ఐటమ్స్, హాట్ ఐటమ్స్ ఉన్నాయి. హాటెస్ట్ చేస్తున్నారు అంటే ఇంటికి రండి, ప్రతి ఒక్కటి టేస్ట్ చేయండి. ఎవ్రీథింగ్ మస్తు ఉన్నది. లాంగ్వేజ్ అయితే బాగున్నది. 4 ఫ్లేవర్స్ నేను తీసుకున్నాను ఆల్రెడీ. సో ఏమున్నది? ఓకే, ఆఖరి మాత్రం ఒక రేంజ్లో అవుతుంది. ఈ మొత్తం షూటింగ్ అయిపోయినాక మనం పని కానించాలి. ఓ మై గాడ్, సలివిడియా? ఓకే, టైప్ అరౌండ్ ఇది సంగతి. మంచిగా కూల్ వెదర్ ఉన్నప్పుడు రావాలి గ్యాస్. లేకపోతే ఈ ఎండలో మనం మాడిపోతాం, కింద మీద అవుతా ఉంటుంది. క్యాప్ పెట్టుకోవాలి, అట్లా ఉంటుంది వ్యవహారం. కూడా మరి ఏమున్నాయి మనకి కారపూసలు ఉన్నాయి, ఉన్నాయి.
ఐటమ్స్ నెక్స్ట్ ఐటమ్ ఏమున్నాయి పూరి చోళ భటూరే ఉంటుంది అదొకటి. నెక్స్ట్ తినేవాళ్ళు తింటున్నారు, మనం పోతున్నాము. వాట్ ఇస్ దిస్? ఈస్ 20 రూపీస్. కోకోనట్ స్వీటా? వన్ ఇదేంటి? వాట్ ఇస్ దిస్? ఇదేంటి? ఏ క్యా హై? गाजर का बर्फी विद रबड़ी के साथ स्वीटा? वन फोन पे है आपको? फोन पे ये क्या है मैडम? ये कोकोनट और काजू का ఇదేదో నార్కే కాజు ఆట స్వీట్ ఉంటుంది, ఒక 20 రూపీస్. ఇది వచ్చేసి మనకి గాజు బర్ఫీ విత్ రబీ, ఇది ఒక స్వీట్ అన్నమాట. సరే, సో మనం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాము. Let us have ఉంటుంది. బాగుంది, మంచిగా ఉంది. ఈ టేస్ట్ వేరే ఉంటుంది. ఒక్క స్వీట్ అంటే బాగానే ఉంటుంది ఆల్మోస్ట్. మనం ఇక్కడ స్వీట్స్ తాను కాబట్టి దాన్ని టేస్ట్ చేయాల్సింది. ఎగ్జాక్ట్ బర్ఫీ అంటే బర్ఫీ విత్ రబ్బరీ బర్ఫీ. ఓకే, నైస్. టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి మనం ఓకే. సో గైస్ ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏంటిది? టేస్ట్ చేద్దాం. ఇలా కోల్కతాలో రాష్ట్రంలో బాగానే ఉంది. టేస్ట్ చాలా బాగుంది. డిఫరెంట్ టేస్ట్. స్వీట్ మొత్తం రకరకాల భలే ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మనకి వెస్ట్ భాగం మంచి నచ్చారు. అది మీరు ఖచ్చితంగా రండి, ఓకేనా? అన్ని టేస్ట్ చేయాలంటే మరి భావించుకోవాలి, హోల్సేల్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ వేద్దాం. ఇంకా బెంగాలీ స్వీట్స్. ఓ మై గాడ్, స్వీట్స్ నాయన. వాట్ ఇస్ దిస్? గోవా చాందేశా? ఓకే ఓకే. టేస్ట్ చేద్దాం. సౌండేస్ మిల్క్ కేక్ అట. గివ్ మీ 1 piece. I will eat. Yes, yeah. 20 rupees. Huh? 20 rupees. Yeah. Plate. 20 rupees, huh? Two pieces, 20 rupees. Okay, done. I'll give. Yeah. Phone pay is there? Phone pay. Okay, done. Phone pay is there? Phone pay. Done. Okay. Carry on. So from Bengal, right? Yeah. Oh, very good. మన పైసలు మిగిలి అవుతాయి, అయినా మనం తినాల్సింది తప్పదు. ఓ థ్యాంక్ యూ సో మచ్. మన కాడ కూర్చొని తిందాం మనం. ఓకే, చూడండి మీకు చూపిస్తా. ఇదనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి సౌండేస్ మిల్క్ కేక్ అట. అది లెట్ us see. బాగా మెచ్చగా ఉంది ఘోరంగా. 20 రూపీస్కి 2 అంట. ఓకే,
నైస్ బాగుంది వస్తున్నారా గైస్ సబ్స్క్రైబర్స్ అందరూ రాండి మ్యాక్సిమం మనకి ఎలాగో రేపు వరకు లాస్ట్ 10 దాకా ఉంటుంది టైమింగ్స్ హైదరాబాద్ మంచి పేరు బయలుదేరండి ఓకే ఐస్ అంటే ముచ్చట ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాము టేస్ట్ ఎలా మనం చెప్తాం ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది కోవా అంటే వీళ్ళ భాషలు అది గత మన భాషలాగా ఇది చూస్తే నోరు ఉంటుంది ఎట్లా చేస్తారో ఏంది కానీ వీళ్ళకి ముక్కాలి బాగుంది ఏదో సూపర్ ఉన్నది జబర్దస్త్ ఉన్నది ఇది టేస్ట్ చేద్దాం తింటున్నాయి ఓ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ కోవాది బెంగాలీ స్టైల్ కోవా బాగుంది 20కి 2 పీసెస్ అరే మనం టేస్ట్ చేద్దాం గైస్ ఓకే నాట్ బ్యాడ్ డిస్కౌంట్ డూ ఇట్ హౌ మచ్ 10 rupees no tax 120 అయింది కదా 110 అంతే అంతే 110 90 సరే సరే ఇవన్నీ తీసుకున్నా కాబట్టి మనకి మనం తీసుకున్న కేరళ స్టైల్ అంటున్నారు మరి లాస్ట్ 110 మనకు వేరే పోయింది గట్ల ఓకే మరి ఏ చేయాల్సిందే కదా సంవత్సరం వస్తుంది కాబట్టి అది సంగతించాలా మనది ఇవన్నీ మనం కొట్టాం కాబట్టి రైట్ ఫోన్ పే ఉందా ఫోన్ పే గైస్ చూసారు కదా ఎలా ఉంది బాగుంది కదా సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటున్నాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇది నా బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఇది సీ యూ సూన్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ